హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ ట్యూటోరియల్. ఈరోజు మనం ముందు ఉంది సౌత్ కొరియన్ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ Hyundai Creta 2014లో లాంచ్ చేస్తారండి. ఇప్పుడు మనం చూస్తుంది సెకండ్ జనరేషన్ వర్షన్ Hyundai Creta అండ్ పెట్రోల్ అండ్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ రెండిటిలో వస్తుందండి. అండ్ ప్రజెంట్ మనకి క్రెటా అనేది టోటల్గా ఈఎక్స్ ఎస్ఎక్స్ ఎస్ఎక్స్ ఆప్షన్ వేరియంట్లో వస్తాయండి. మనం ప్రజెంట్ మనం చూస్తున్నది వచ్చేసి ఎస్ వేరియంట్ అండ్ బెటర్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ వెహికల్ ఒక ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 15,43,000 ఆన్ రోడ్ ప్రైస్ హైదరాబాద్ ఉంటుంది. అండ్ మీకు ఎస్ఎక్స్ టాప్ టు సెకండ్ వేరియంట్ అనేది డీటెయిల్ వాకర్ రివ్యూ చేశాను. మీకు ఆ వీడియో అనేది కార్డ్స్లో అండ్ కింద డిస్క్రిప్షన్లో పాస్ చేస్తాను, మీరు అకౌంట్ చూడి వీడియో చూడొచ్చు. ప్రజెంట్ ఈ వెహికల్ అనేది టోటల్గా 7 కలర్స్తో మనకి అవైలబుల్ ఉంటుందని చెప్పుకోవాలండి. వైట్, సిల్వర్, బ్లాక్, ఆరెంజ్, గ్రే, బ్లూ, రెడ్ అనే కలర్ ఆప్షన్తో ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ మనకి వెహికల్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే మనకి ఓవరాల్ లెంత్ వచ్చి 4,300 mm, విత్ 1790 mm, హైట్ 1635 mm, వీల్ బేస్ 2610 mm. అండ్ ప్రీవియస్తో పోల్చుకుంటే మనకి లెంత్, విడ్త్, వీల్ బేస్ అనేది పెరగడం జరిగింది అండ్ హైట్ అనేది తగ్గించడం జరిగిందండి. అండ్ ప్రజెంట్ వెహికల్ డిజైనింగ్ చూడడానికి అయితే ఫ్యూచరిస్టిక్ డిజైనింగ్ అండ్ బోల్డ్ అండ్ బల్కీ అప్పీల్తో మనకి వెహికల్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ గ్రిల్ డిజైనింగ్ అనేది. అండ్ ఈ వెహికల్ ఒక వారంటీ చూసుకున్నట్టయితే మనకి వండరబుల్ వారంటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అండ్ 3 years అన్లిమిటెడ్ కిలోమీటర్స్, లేకుంటే 4 years 60,000 kilometers, ఇంకా 5 years 50,000 kilometers యాజ్ ఏ కస్టమర్ చాయిస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటుగా 3 years రోస్టర్ అసిస్టెన్స్ కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రంట్ పార్ట్ డిజైన్ ఫ్రెండ్స్ చూడడానికి అయితే బల్కీ అండ్ అగ్రెసివ్ లుకింగ్తో తీసుకోవడం జరిగిందండి. అండ్ విత్ క్రోమ్ స్టిక్స్తోని మనకి చాలా స్టైలిష్ డిజైనింగ్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్ హెడ్ ల్యాంప్ సెక్షన్ చూడొచ్చు, న్యూ స్టైలిష్ డిజైనింగ్ సి టైప్ హెడ్ ల్యాంప్ సెక్షన్. అండ్ దీనిపై చూడొచ్చు మనకి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ కూడా ఇన్సర్ట్ చేయడం జరిగిందండి. డిఆర్ఎల్స్, డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్. అండ్ బై ఫంక్షన్ ప్రొజెక్టర్ ఆటో హెడ్ ల్యాంప్స్ విత్ లెవెల్ అడ్జస్టబుల్. అండ్ డౌన్లో చూడవచ్చు మనకి టర్న్ ఇండికేటర్స్ అండ్ ఫోగ్లాంప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ గ్రిల్ డిజైన్ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి క్రోమ్ స్టిక్ గ్రిల్తో చాలా స్టైలిష్ లుకింగ్ మనకి వెహికల్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ విత్ హారిజెంటల్ క్రోమ్ స్టిక్తో పాటు. అండ్ డౌన్లో మనకి ఎస్యూవీ స్కిడ్ ప్లేట్ కూడా ఇవ్వడం జరిగింది, స్పోర్టీ స్కిడ్ ప్లేట్. అండ్ ఇన్ ఇండియా సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ Hyundai బ్యాచింగ్. అండ్ ఓవరాల్గా ఫ్రంట్ గ్రిల్ డిజైన్లో చాలా స్టైలిష్ డిజైనింగ్ అయితే మనకి వెహికల్లో చూడొచ్చు. చాలా హెడ్ ల్యాంప్ డిజైన్ కూడా చేంజ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు సైడ్ ప్రొఫైల్ చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ ఫ్లేమ్ మార్చ్డ్ డిజైన్ చూడొచ్చు మనకి ఫెండర్ పైన. అండ్ ఫుల్ బాడీ ఎస్యూవీ క్లాడింగ్ ఇవ్వడం జరిగిందండి. అండ్ వీల్స్ చూడొచ్చు మనకి ఈ విధంగా ఉంటుంది. మనకి ట్యూబ్లెస్ టైర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టైర్ వచ్చేసి మనకి R16 స్టైలిష్డ్ స్టీల్ వీల్ విత్ బ్లాక్ వీల్ క్యాప్తో ఇవ్వడం జరిగిందండి. అండ్ టైర్ సైజ్ చూసినట్టయితే 205/65 R16 టైర్ సైజ్ ఇవ్వడం జరిగింది. మీకు టాప్ అండ్కి వెళ్తే డైమండ్ కట్ అలా వీల్ కూడా రావడం జరుగుతుంది 17 inchది. అండ్ టర్న్ ఇండికేటర్స్ అండ్ అవుట్ సైడ్ రివ్యూ మిరర్స్. అండ్ రూఫ్ రైల్స్ చూడవచ్చు, ఇంటిగ్రేటెడ్ రూఫ్ రైల్స్ అండ్ 3D షార్ఫిన్ యాంటీనా. అండ్ రేర్ ప్రొఫైల్ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది రేర్ ప్రొఫైల్. అండ్ ఇక్కడ డౌన్లో చూడవచ్చు మనకి సిల్వర్ స్టిక్ ఇవ్వడం జరిగిందండి క్లాడింగ్ పైన. మనకి 190 mm గ్రౌండ్ క్లియరెన్స్. ఇప్పుడు డ్రైవర్ డోర్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ డ్రైవర్ డోర్ హ్యాండిల్ పైన మనకి చూడొచ్చు కీలెస్ ఎంట్రీ బటన్ ఇవ్వడం జరిగింది, స్మార్ట్ కీలెస్ ఎంట్రీ. అండ్ డోర్ పైన చూడొచ్చు డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ బీజీ ఇంటీరియర్ డ్యూయల్ టోన్ డోర్ ప్యానల్. అండ్ ఇన్సైడ్ ఓపెనింగ్ లెడ్ సిల్వర్ ఫినిష్, 4 పవర్ విండోస్, 1 liter బాటిల్ హోల్డర్ విత్ స్పీకర్. అండ్ మాన్యువల్ డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టబుల్. అండ్ స్మార్ట్ పుష్ స్టార్ట్ బటన్ విత్ హెడ్ ల్యాంప్ లెవెల్ అడ్జస్టబుల్. న్యూ డిజైనింగ్ ఏసీ వెంట్. అండ్ పెడల్స్, బ్యానెట్ ఓపెనింగ్ లెవెల్. అండ్ ఇంటీరియర్ డిజైన్ చూడొచ్చు, సీట్స్ ఫ్రంట్ అనేది అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. అండ్ సీటింగ్ చూడవచ్చు మనకి చూడడానికి అయితే బీచీ గ్రే కలర్, న్యూ గ్రే కలర్ అండి. ఇది ఒక నైస్ వైట్ కలర్ అండ్ బ్లీచ్ కలర్తోని చూడొచ్చు డిజైనింగ్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ బ్యాక్ సీటింగ్ అనేది ఇంటిగ్రేటెడ్ హెడ్ రెస్ట్ చూడడం జరుగుతుంది. ఇప్పుడు మనం కూర్చొని చూద్దాం ఎలా ఉంటుందో, లెట్స్ గో. అండ్ ఇంటీరియర్ డిజైన్ చూడొచ్చు ఫ్రెండ్స్, డ్యూయల్ టోన్ ఇంటీరియర్ అండ్ బ్లాక్ అండ్ గ్రే ఇంటీరియర్. అండ్ స్టీరింగ్ కాలమ్ చూడొచ్చు, డీ కట్ స్టైలిష్డ్ స్టీరింగ్ వీల్. అండ్ స్టీరింగ్ వీల్ పై మనకి సిల్వర్ ఫినిషింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ స్పోర్టీ ఇంటీరియర్.
అండ్ లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు కాల్ రిసీవింగ్, కాల్ ఎండింగ్, వాల్యూమ్ కంట్రోల్ అండ్ ఛానల్ చేంజింగ్ కంట్రోల్ అండ్ మోడ్ అండ్ కాల్ అసిస్ట్. అండ్ సెంటర్లో ఉండే బ్యాచింగ్ అండ్ ఎయిర్ బ్యాగ్ బ్యాచింగ్. అండ్ రైట్ సైడ్లో మనకి స్క్రూస్ కంట్రోల్ సెటప్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ క్లస్టర్ ఆపరేటింగ్ కంట్రోల్స్ ఇక్కడ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ చూడొచ్చు అనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్ క్లస్టర్. దీంట్లో మనకి యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ, డిస్టెన్స్ టు ఎంటీ, డ్యూయల్ ట్రిప్ మీటర్, యావరేజ్ రేంజ్ అండ్ అవుట్సైడ్ టెంపరేచర్ అండ్ ఇంజన్ టెంపరేచర్, వార్నింగ్ ఇండికేటర్స్, ఇలాంటి మల్టీ ఫంక్షన్స్ మనకి ఈ ఇన్స్ట్రుమెంట్స్ క్లస్టర్లో చూడొచ్చు. అండ్ రైట్ సైడ్లో చూడొచ్చు మనకి హెడ్ ల్యాంప్ ఆపరేటింగ్ జాయిస్టిక్ అండ్ విత్ ఎస్కట్ ఫంక్షన్స్తో పాటు. అండ్ ఆటోలో పెట్టుకుంటే మనం డార్క్ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా హెడ్ ల్యాంప్స్ అనేది ఆన్ అవుతాయని చెప్పుకోవాలి ఆటో ఫంక్షన్స్తో. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి వైపర్ ఆపరేటింగ్ జాయిస్టిక్, ఫ్రంట్ అండ్ రేర్ వైపర్ ఆపరేటింగ్ జాయిస్టిక్. అండ్ స్టీరింగ్ చూడవచ్చు. అండ్ స్టీరింగ్ పై మనకి టిల్ట్ స్టీరింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీంట్లో స్కోపింగ్ అయితే లేదని చెప్పుకోవాలి. అండ్ ఓన్లీ టిల్ట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం. టాప్ అండ్కి వెళ్ళినా కూడా మీకు ఓన్లీ టిల్ట్ స్టీరింగ్ మాత్రమే దీంట్లో రావడం జరుగుతుంది. అండ్ సెంట్రల్ కన్సోల్లో చూడవచ్చు అండి 18 స్మార్ట్ టచ్ స్క్రీన్ విత్ 1 GB స్టోరేజ్ కెపాసిటీ. దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ, యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, మిర్రర్ లింక్ అండ్ హుండై నుంచి ప్రొవైడ్ చేసిన ఆర్కేఎం సౌండ్ మోడ్స్ మనకి దీంట్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ 4 స్పీకర్స్ అండ్ 2 చీటర్స్ ఉంటాయండి విత్ రివర్స్ కెమెరాతో పాటు. అండ్ చూడొచ్చు. అండ్ సెటప్ ఫంక్షన్ అండ్ వాల్యూమ్ కంట్రోల్ అండ్ ట్యూనింగ్ కంట్రోల్ అండ్ రేడియో, మీడియా, ఫేవరెట్. అండ్ ఇక సెంట్రల్లో చూడొచ్చు మనకి ఈ సిస్టమ్ని రీసెట్టింగ్ స్విచ్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ డౌన్లో మనకి హజార్డ్ స్విచ్ కూడా ఉందని చెప్పుకోవాలండి, హజార్డ్ స్విచ్. అండ్ డౌన్లో మనకి ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అండ్ ఆఫ్ మోడ్, ఫ్రంట్, రేర్ అనేది ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే వస్తుందని చెప్పుకోవాలి. అండ్ రీసర్క్యులేషన్ అండ్ డైరెక్షన్ మోడ్ సెట్టింగ్ ఫంక్షన్. అండ్ డౌన్లో చూడొచ్చు మనకి 12 volts పవర్ అవుట్లెట్ ఛార్జింగ్ పోర్ట్ అండ్ యూఎస్బీ పోర్ట్ అండ్ ఇవ్వడం జరిగింది. అండ్ 12 అండ్ 6 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ విత్ రివర్స్ అనేది గేర్ నాబ్ లేపేయాలి ఈ విధంగా. అండ్ చూడొచ్చు విత్ సిల్వర్ ఫినిషింగ్ తోటి. మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, సెంట్రల్ ఆర్మ్రెస్ట్ విత్ స్టోరేజ్ కెపాసిటీ అండ్ కూల్డ్ గ్లో బాక్స్ అండ్ మాన్యువల్ ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్ అండ్ సన్ గ్లాస్ హోల్డర్, ఫ్రంట్ రూఫ్ ల్యాంప్స్ అండ్ వ్యాంటీ మిర్రర్, కో డ్రైవర్ వ్యాంటీ మిర్రర్. ఇదండి ఫ్రంట్ డిజైన్ కన్సర్న్. మీకు ఏమనిపించిందో నా కామెంట్ సెక్షన్ షేర్ చేయండి. మనం బ్యాక్ సైడ్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో. అండ్ సైడ్ ప్రొఫైల్ చూడొచ్చు ఫ్రెండ్స్. చూడడానికి అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. మనకి చూడొచ్చు మనకి ఇక్కడ సిల్వర్ స్టిక్ ఇవ్వడం జరిగింది, లార్జ్ సిల్వర్ స్టిక్ అండ్ ఫ్లోటింగ్ రూఫ్ అండ్ 3D షార్ఫిన్ యాంటీనా, ఏరోడైనమిక్ ఇంటిగ్రేటెడ్ రేర్ స్పాయిలర్. ఇప్పుడు మనకి రేర్ డోర్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి రేర్ డోర్ వచ్చేసి మనకి డ్యూయల్ టోన్ డోర్ ప్యానల్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీనిపై మనకి సన్ షేడ్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. 2 doors-కి 2 సన్ షేడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక ప్రీమియం ఫీచర్ అని చెప్పుకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే లోపల మనకి ఏసీ అనేది సన్ షేడ్స్ నుంచి మనకి ఒక ప్రొడక్షన్గా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు మధ్యలో. ఇక చూడొచ్చు మనకి డోర్ పైన మనకి చైల్డ్ లాక్ ఇవ్వడం జరుగుతుంది. ఇది లాక్ చేసి డోర్స్ వేస్తే లోపల చిన్నపిల్లలు మనకి ఓపెన్ చేయకుండా ఒక సేఫ్టీ ఫీచర్. అండ్ 1 liter బాటిల్ హోల్డర్, 1 స్పీకర్, పవర్ విండో అండ్ ఇంటీరియర్ డిజైన్ చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఫ్రంట్ 2 హెడ్ రెస్ట్ అనేది అడ్జస్టబుల్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ న్యూ స్టైలిష్డ్ సీట్స్ అండ్ ఫిక్స్డ్ ఇంటిగ్రేటెడ్ హెడ్ రెస్ట్, నైస్ డిజైనింగ్. ఇప్పుడు మనం కూర్చొని చూద్దాం. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి దీంట్లో మనకి 2610 mm వీల్ బేస్ ప్రొవైడ్ చేస్తున్నట్టు బెటర్ లెగ్ రూమ్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ చూడొచ్చు రేర్ మ్యాప్ పాకెట్స్ అండ్ సెంటర్లో మనకి రేర్ ఏసీ ఈవెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది విత్ డైరెక్షన్ సెట్టింగ్స్తోని అండ్ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్. అండ్ దీంతో పాటుగా మనకి ఇక్కడ సైడ్లో మనకి మొబైల్ హోల్డర్ కానీ, వాలెట్స్ కానీ, కాయిన్స్ కానీ మన ఐటమ్స్ మనకి ఇక్కడ హోల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇంటీరియర్ డిజైన్ చూడవచ్చు. ఫ్రంట్ కన్సర్న్ మనకి ఈ విధంగా ఉంటుంది. న్యూ స్టైలిష్ అండ్ స్పోర్టీ ఇంటీరియర్ అండ్ సెంట్రల్ రూఫ్ ల్యాంప్, రేర్ హ్యాండిల్స్, రేర్ పార్సల్ ట్రే
ఇదండి ఇంటీరియర్ రేర్ వచ్చేసి. ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. మీకు ఏమనిపించిందో మొత్తం కామెంట్స్ షేర్ చేసుకోవచ్చు. లెట్స్ గో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్, రేర్ ప్రొఫైల్ చూడడానికి అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ స్టైలిష్ లుకింగ్తో తీసుకొచ్చారు. అండ్ రేర్లో మనకి టెయిల్ ల్యాంప్ సెక్షన్ కూడా చేంజ్ అయ్యని చెప్పుకోవాలి. అండ్ బ్యాక్ సైడ్ డిజైన్ కూడా చాలా చేంజెస్ తీసుకొచ్చారు. అండ్ టెయిల్ ల్యాంప్ సెక్షన్ హై స్టాప్ మౌంట్ కూడా మనకి సెంటర్లో ఉందని చెప్పుకోవచ్చు. అండ్ చూడొచ్చు మనకి రేర్లో మనకి 3D షార్ఫిన్ యాంటీనా అండ్ ఏరోడైనమిక్ రేర్ ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ టోన్ స్పాయిలర్ అండ్ విత్ పియానో బ్లాక్ ఫినిష్, డిఫోగర్ అండ్ వైపర్ అండ్ వాషర్, high stop mount and C-typed LED tail lamp, high stop mount, Creta batching and rear fog lamps, reverse parking sensors with rear dual tone skid plate and reverse parking camera. ఇప్పుడు బూట్ ఓపెన్ చేసి చూద్దాం. అండ్ చూడొచ్చు మనకి నెంబర్ ప్లేట్ ల్యాంప్స్ ఇవ్వడం జరుగుతుంది. హై స్టాప్ మౌంట్. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్, డీసెంట్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి బూట్ స్పేస్ చూడడానికి అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ టోటల్గా మనకి 433 లీటర్స్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్లాటింగ్ బూట్ స్పేస్. అండ్ ఓల్డ్ వచ్చేసి మనకి 402 ఉండేది. మనకి బూట్ స్పేస్ కూడా ఇంక్రీజ్ అయ్యిందని చెప్పుకోవాలి. ఇప్పుడు టోటల్గా 433 లీటర్స్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ బూట్లో మనకి ల్యాంప్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీంట్లో చూడొచ్చు మనకి దీంతో పాటుగా మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్, నాన్ పొల్యూషన్ స్టిక్కరింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ట్రయాంగిల్ అండ్ ఎమర్జెన్సీ స్పేర్ వీల్ అండ్ జాక్రాస్ టోల్ కిట్స్ మనకి ఇక్కడ చూడొచ్చు. అండ్ టైర్ సైజ్ చూసినట్టయితే మనకి 205, 65, R16 సేమ్ మనకి స్టీల్ వీల్ ఇవ్వడం జరుగుతుంది. ఒకలా మీకు కావాలనుకుంటే మనకి పార్సల్ ట్రైన్ కూడా మనకి రిమూవ్ చేయొచ్చు. ఇలా రిమూవ్ చేసిన తర్వాత కూడా మీకు ఇంకా కావాలనుకుంటే మనకి బ్యాక్ సైడ్ సీటింగ్ అనేది ఫుల్ ఫ్లాట్ కూడా చేసుకోవచ్చు అండి. ఈ హుక్స్ ఓపెన్ చేసుకొని మనకి చూడవచ్చు. ఇక్కడ ఈ హుక్స్ని పుల్ చేసి మనకి దీన్ని ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ రేర్ ప్రొఫైల్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. మీకు ఏమనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవచ్చు. మీకు మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేశాను. అండ్ రేర్ ప్రొఫైల్ చూడొచ్చు ఫ్రెండ్స్, చూడడానికి చాలా స్టైలిష్ లుకింగ్తో తీసుకొచ్చారు. చాలా స్పోర్టీ లుక్ అపీల్. ఇప్పుడు మనకి బ్యానెట్ ఓపెన్ చేసి చూద్దాం. అండర్ ద హుడ్, ఇంజన్ హుడ్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇంజన్ హుడ్ చూడడానికి అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది 1.5 లీటర్ 1493cc 4 సిలిండర్ 16 వాల్స్ అండ్ డీజిల్ ఇంజిన్ అండి. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ చూడొచ్చు. మనకు చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ బ్యానెట్ పైన చూడొచ్చు ఇంజన్ సౌండ్ అబ్జార్ప్షన్ ఇన్సులేషన్ ప్యాడ్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ వెహికల్ ఒక మ్యాక్స్ పవర్ వచ్చేసి 115 PS ఎట్ ద రేట్ ఆఫ్ 4000 RPM ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ వచ్చేసి 25.5 Nm ఎట్ ద రేట్ ఆఫ్ 1500 to 2750 RPM ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మీకు ఆటోమేటిక్ ఆప్షన్ కూడా వస్తుందండి. SX అండ్ SX ఆప్షన్ రెండింటిలో మనకి ఆటోమేటిక్ ఆప్షన్ కూడా వస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ మైలేజ్ వచ్చేసి యాజ్ అ కంపెనీ క్లైమ్ 21.4 kmpl క్లైమ్ చేస్తుంది. అండ్ చూడొచ్చు వైపర్ కంటైనర్ అండ్ కూలెంట్ కంటైనర్ అండ్ డాట్ ఫోర్ బ్రేక్ ఆయిల్ అండ్ చూడొచ్చు. అండ్ 16 వాల్స్ డీజిల్ ఇంజన్, కామన్ రైల్ డైరెక్షన్ ఇంజెక్షన్ సిస్టమ్ అండ్ ఇంజన్ ఆయిల్ చెకప్ level, radiator and battery, heavy battery and positive terminal and ECM switch, fuse box switch. మీకు అదర్ ఇంజన్ ఆప్షన్స్ కూడా మీకు స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తున్నాను చూడొచ్చు. ఈ వెహికల్ సేఫ్టీ ఫీచర్స్ చూసుకున్నట్లయితే 2 ఎయిర్ బ్యాగ్స్, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, రివర్స్ పార్కింగ్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, రేర్ ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ టైల్ ల్యాంప్స్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్లాక్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ అండ్ ఫ్రంట్ ఫోగ్ ల్యాంప్స్, రేర్ డిఫోగర్, ఆటో హెడ్ ల్యాంప్స్ విత్ ఎస్కాట్ ఫంక్షన్ అండ్ లెవెల్ అడ్జస్టబుల్ ఫంక్షన్ అండ్ సెంట్రల్ లాకింగ్. ఇలాంటి సేఫ్టీ ఫీచర్స్ చాలా ఉన్నాయండి.
ఇదండి ఈ వీడియో వచ్చేసి డీటెయిల్ ఒకవేళ రివ్యూ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ మొత్తం కామెంట్ సెక్షన్ షేర్ చేయండి, మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది ఫస్ట్ టైం యూజర్ అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ ద ఇన్స్టెంట్ నోటిఫికేషన్. Please click the bell icon also. Thank you friends. This is Krishna signing off. See you soon in the next video. Jai Hind.